నిన్న నైట్ మా వదిన అప్పటికప్పుడు చెప్పింది షాపింగ్కి వెళ్దామని చెప్పి. ఒకవేళ నేను రాను అన్నానంటే ఇంకా అదే మీ ఫ్రెండ్స్ అమ్మటైతే వెళ్తావు, మా అమ్మ రావా అని చెప్పి అక్కడ ఫీల్ అయిద్దాం అని చెప్పి వెళ్ళక తప్పలేదు. షాపింగ్ అంటే నా కోసం కాదు, మా వదిన కోసం కాదు, మా వదిన వల్ల పెద్ద పాపది రేపు బర్త్డే, తనకి ఫ్రాక్ తీసుకుందామని తన కోసం వెళ్ళాము. ఒక డ్రెస్ కోసం ఒక కుప్ప వేయించి అందులోంచి ఒకటి సెలెక్షన్ చేసాము. మా వదిన నాకు కాల్ చేసినప్పుడు నువ్వు బట్టల షాప్ లో చేసావు కదా, నీకు ఐడియా ఉంటదంటే ఇంకా నేను క్లాత్ గురించేమో అనుకున్నాను, కానీ తీరా చూస్తే రేటు గురించి తను చెప్పింది. వాళ్ళు అక్కడ చెప్పే రేటుకి మా వదిన చేత అడిగిచ్చే రేటుకి అసలు సంబంధమే ఉండదు. వాళ్ళు అడగకపోయినా నేను చెప్పమనిపోయినా వాళ్ళు చెప్పిద్ది. ఈ అమ్మాయి కూడా బట్టల షాప్ లో చేసింది, తనకు కూడా రేట్ల గురించి తెలుసు అని చెప్పి. నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అమ్మే వాళ్ళు బానే ఉంటారు, కొనే వాళ్ళు బానే ఉంటారు, మధ్యలో సెలక్షన్ చేయడానికి వెళ్ళిన వాళ్ళే ఏరి పుష్పాలు అవుతారని. ఇంకా మా బుడ్డదైతే ఎవడి వాళ్ళు వాడిదే అన్నట్టు ఆ బాక్సులు సర్దుతుంది. నాకు డౌట్, మా శివాని నేను పక్కన ఉన్నప్పుడు వాళ్ళ అమ్మను కూడా పట్టించుకోకుండా నా దగ్గరే ఉంటది, ఇదే ప్రేమ పెద్ద అయిన తర్వాత కూడా ఉంటదా అని చెప్పి. ఏమోలే గానీ మా బర్త్డే పాపకైతే ఇప్పుడు నేను చూపించే 2 డ్రెస్సుల్లో మా వదిన ఒక డ్రెస్ తీసుకుంది, నేను కూడా ఒక డ్రెస్ తీసుకున్నాను. నేను ఏ డ్రెస్ తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సరే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.